హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ మా గార్డెన్లో ఉన్న పూల చెట్లన్నీ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇదేదో పూల చెట్టు గాయ్స్, నాకు అంతగా తెలియదు, కానీ మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇది చెట్టు అని. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కనకాంబరం చెట్టుకి. ఇవి మేము అప్పుడప్పుడు కోసుకుంటూ ఉంటాము కనకాంబరాలు. అంటే మనకి మాల కట్టుకునే అంత రావు, కానీ కనకాంబరాలు సరిపోయేటట్టు మనకి ఎంతవరకు సరిపోతాయంటే కొంచెం 2-3 పూలు అమ్మవారి దగ్గర వేసుకోవడానికి మనకి కనకాంబరాలు సరిపోతాయి. ఇది అది పెద్ద చెట్టు, ఏం చెట్టు ఎప్పటివరకు తెలీదు. ఇది కూడా దీనికి ముళ్ళు ఉన్నాయి. ఇది కూడా ఇదేదో చెట్టు తెలీదు, సేమ్ చెట్టు. ఇది చుక్కమల్లి చెట్టు. చుక్కమల్లెలకి కొన్ని రోజులు మాలలు కట్టుకునే అంత వస్తాయి, కొన్ని రోజులు అంతగా రావు. కాబట్టి నేను ఎప్పుడు అయినా కొన్ని వస్తే మాలలు కట్టుకుంటాము. కొన్నిసార్లు అంతగా రావు, అసలు 1-2 వస్తాయి. ఇది పింక్ మందారం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి పూస్తే నేను మీకు చూపిస్తాను. ఈ మొగ్గ పూయబోతోంది అనుకుంటా. అటేదో కొంచెం చిన్న మొగ్గు ఉంది, నేను మీకు చూపిస్తాను. అక్కడ లోపల ఒక మొగ్గు ఉంది కదా, అది ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది, అదే మొగ్గ. మా అమ్మగారు, అమ్మ అక్కడ ఒక ఆరెంజ్ కలర్ చెట్టు ఉంది కదా, అదేంటి? దానిమ్మ చెట్టు అంట గాయ్స్ అది. సో ఇది పింక్ మందారం చెట్టు. నాకు చాలా నచ్చుతుంది. కొన్నిసార్లు పెద్దగా పూస్తుంది, కొన్నిసార్లు పూయదు. ఇంకా నెక్స్ట్ అమ్మ ఇదేం చెట్టు? అమ్మ కూడా పక్కంది మల్లె. ఇదిగోండి నేను చెప్తాను, అటువైపుకు ఉంది. అదేదో అక్కడ ఏదో రాస్బెర్రీ పండ్ల చెట్టు, అదిగోండి అక్కడ ఉన్నదే రాస్బెర్రీ పండ్ల చెట్టు అనుకుంటున్నాను. ఇది మల్లె. కొన్నిసార్లు చాలా పెద్దది పూస్తుంది చక్కగా, కొన్నిసార్లు 1-2 పూస్తాయి అంతే. కానీ మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా మల్లె ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు, కాబట్టి ఒకవేళ నేను కనుక విజయవాడ వెళ్తే ఆ గార్డెన్ కూడా నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. ఇది తెలిసిందే తమలపాకు. ఇక్కడ తమలపాకులు చాలా బాగుంటాయి, మేము చాలాసార్లు కోసుకుంటాము పండగలప్పుడు. మా నాన్నగారే తమలపాకులన్నీ కోసి కడతారు, మా అమ్మగారు పూల కట్టడం అంతే. ఇది రోజ్ చెట్టు. కొన్నిసార్లు మంచిగా రోజ్ పూస్తుంది, పింక్ రోజ్, కానీ కొన్నిసార్లు పూయదు. ఇది తెల్ల పూల చెట్టు. ఇది కూడా చాలా పూస్తాయి, ప్రతిరోజు కొన్ని పూస్తాయి, ఒక 6-7 పూస్తాయి. ఇవాళ ఎందుకో ఆల్మోస్ట్ 13-20 పూస్తుంటాయి. సో నెక్స్ట్ ఇదిగో